ఎస్, నిన్న ధరణి గురించి కూడా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. సో ధరణి గురించి ధరణికి బాధ్యులు ఎవరు అని చెప్పి కూడా నిన్న డిస్కషన్స్ జరిగినాయి. అండ్ అట్లనే నిన్న ఉన్నటువంటి మీటింగ్లో ఫిర్యాదులు పరిష్కారంలో జాప్యమేలా, వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్తోంది, 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కమిటీ రేవంత్. ధరణి పోర్టల్ను సమీక్షించినటువంటి సీఎం. సో ధరణికి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధరణి వల్ల తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది పీడింపబడతా ఉన్నారు. మరి ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మీరు ధరణి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో దయచేసి ఈ ధరణి సవరణలు అనేవి తొందరగా చేయాలి. 15 లక్షల కుటుంబాలకు చరమగీతం అంటే 15 లక్షల కుటుంబాలకు రిలీఫ్ అవ్వాలి మీరు. మరి ఆ సవరణలు ఏంటి అనేది కూడా. అండ్ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. ఒక పక్క ఎలక్షన్స్ అయిపోయింది, ఒక పక్క డిసెంబర్ 3వ తారీఖున మరి రిజల్ట్ అనౌన్స్ చేశారు. రిజల్ట్ అనౌన్స్ అయిన సాయంత్రం నుంచి దాదాపు ప్రమాణ స్వీకారం జరిగినటువంటి 3 రోజుల గ్యాప్ మధ్యలో వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్గా గంపగుత్తగా చాలా సైలెంట్గా ఎవరైతే ఇప్పుడు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినరో సో వాళ్ళందరూ కూడా పెండింగ్ బిల్స్ అన్ని కూడా సంతకాలు పెట్టేసి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు తీసుకున్నారు. ఈ విషయం చాలా సీక్రెట్గా జరిగింది. సో మొత్తం భూముల పేర్లన్నీ కూడా తారుమారు చేసి భూముల పేర్లన్నీ కూడా మార్చుకున్నారు. సో వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి సగం భూములు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా పాత డేట్స్ పెట్టేసి, అంటే ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్, సో నేను యాక్చువల్గా ఈరోజు అప్లై చేసుకున్నాను. అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసుకున్నాను. బట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ల ఫ్రెండ్స్ ఉన్నారు, ఓఎస్డి ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు కొంతమంది రికమెండేషన్స్ ఉన్నాయి అనుకోండి. సో వాళ్ళు ఎప్పటి నుంచో పైసలు ఇస్తున్నాం అంటున్నారు, ఇవ్వట్లే. వీళ్ళ డబ్బులన్నీ ఎలక్షన్లో ఖర్చు అయిపోయినాయి. ఎట్లాగో మేము పోతున్నాం కదా, ఖజానా ఖాళీ చేద్దాం, లేకపోతే భూ సవరణలు ఏమైనా ఉంటే వాటి మీద సంతకాలు పెట్టేద్దాం, సో ఎవరు కూడా మార్చలేరు అని చెప్పి చాలా సైలెంట్గా చాలా సీక్రెట్గా వ్యవసాయ భూములు, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములు చాలా పర్మిషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ వ్యవసాయ భూముల్ని రియల్ ఎస్టేట్ భూములుగా హెచ్ఎండిఏ భూములుగా కన్వర్ట్ చేయడం కోసం గంపగుత్తగా పాత బిల్స్ అన్ని కూడా వీళ్ళు సంతకాలు చేసేసిండ్రు, వీళ్ళ పేర్ల మీద మార్చేసుకున్నారు. సో వెళ్లే ముందు కూడా విపరీతమైనటువంటి అవినీతి ఈ 3 రోజుల్లో చేసిండ్రు అన్న విషయానికి సో ఇది గంపగుత్తగా జరిగింది, ఇది వాస్తవం. సో దయచేసి దీని మీద కూడా నిఘా పెట్టండి. సో ఎవరెవరు చేశారు, సో కీలక నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో గవర్నమెంట్ పడిపోయిందని తెలుసు, గవర్నమెంట్ ఓడిపోయిందని తెలిసి కూడా 3 రోజులు చాలా సైలెంట్గా చాలా సీక్రెట్గా సో ధరణిలో ఉన్నటువంటి సవరణలు కావచ్చు, వీళ్ళకి రావాల్సినటువంటి భూములు కావచ్చు, పేర్ల కన్వర్షన్లు కావచ్చు, అండ్ అదే రకంగా పెండింగ్ బిల్స్ కావచ్చు, అండ్ వ్యవసాయ భూములు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సో వీళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సో వ్యవసాయ భూములన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్గా ఈ 3 రోజులు సైలెంట్గా రిజల్ట్ వచ్చిన రోజు రాత్రి నుండి అండ్ ప్రమాణ స్వీకారం అయిన ముందు రోజు వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగినాయి. సో దయచేసి ఈ 3 రోజులు ఏమైనాయి, అందుకే గంపగుత్తగా వరుస పెట్టి వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఏం తెలియనట్టు చాలా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా అండ్ అదే రకంగా ఖజానాల పైసలు లేవన్న విషయం కూడా బీఆర్ఎస్ పార్టీకి అందరికీ కూడా తెలుసు. మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ప్రతిదీ కూడా వెబ్సైట్లో పెడుతున్నామని చెప్పి కేటీఆర్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడ దానికి సాక్ష్యాలు లేవు, ఒక పేపర్ లేదు, ఒక శ్వేతాపత్రాలు లేవు. అయినప్పటికీ ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ అవుతోంది. అయినా కానీ మనం చూడాలి. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ని ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. సో మరి అసెంబ్లీ సెషన్స్ కూడా మొదలైతే మరి అసెంబ్లీ సెషన్ ఉంది. సో స్పీకర్ని ఆహ్వానించబోతున్నారు ఈరోజు. మరి అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరి ఈరోజు ఏమైనా బడ్జెట్ గురించి మాట్లాడతారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు అని మాత్రం తెలుస్తూ ఉంది. సో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ గురించి, వీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి, అప్పుల గురించి, సో వీటన్నిటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కానీ రేపు కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని మాత్రం కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి.